హాయ్ చిల్డ్రన్, ఈరోజు మీకు మరో మంచి కథ చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి, చాలా బాగుంటుంది. ఢిల్లీ పాదుషా అక్బర్కు ఆస్థాన విదూషకుడైన బీర్బల్ అంటే ఎంత అభిమానం ఉన్నా అతడి తెలివి, సమయస్ఫూర్తి పట్ల మనసులో ఏమూలో రవ్వంత అసూయ కూడా ఉండేది. అందుకే ఒక్కసారైనా అతన్ని ఓటమి ఒప్పుకునేలా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఒకరోజు 50 ఏళ్ల వృద్ధుడు దర్బారుకు వచ్చి ఆయన ముందు చేతులు జోడించి, మహారాజా, నేను మీ పొరుగు రాజ్యంలో కట్టెలు కొట్టుకుని బ్రతికే నిరుపేదను. ఆ పని తప్ప నాకు మరో పని చేత కాదు. మా రాజుగారు ఇటీవల చెట్లు నరకడం నిషేధించడంతో భార్య బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో తెలియక మీ సాయం కోసం వచ్చాను. ధర్మప్రభువులు, తమరే నాకు దారి చూపించాలి అంటూ దీనంగా అర్థించాడు. అక్బరు అతడి పరిస్థితికి జాలిపడి 1000 వరహాలు దానం చేయబోగా అతడు తీసుకోకుండా, వద్దు ప్రభు, కష్టం చేసి సంపాదించుకోవడంలో ఉన్న తృప్తి మీరిచ్చే ఈ డబ్బుతో దొరకదు. దయచేసి ఈ నగర పొలిమేరల్లో ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకునేందుకు అనుమతిస్తే చాలు అని వినయంగా వేడుకున్నాడు. అతడి ఆత్మాభిమానానికి అక్బరు ముచ్చటపడి వెంటనే బీర్బల్ని దర్బారుకు రప్పించి, పరుల సొమ్ము ఆశించని అమాయకుడైన ఈ కష్టజీవిని కట్టెలు కొట్టకుండా 6 నెలల్లో పేదరికం నుంచి బయటపడేలా చేసే పూచి నీది. ఒకవేళ గడువులోగా ఆ పని చేయలేకపోతే నువ్వు నా ముందు ఓటమిని ఒప్పుకోక తప్పదు అని షరతు విధించాడు. వెంటనే బీర్బల్, చిత్తం ప్రభు, కానీ నాదో విన్నపం. మీరు ఇతని గురించి అస్సలు పట్టించుకోకుండా పూర్తిగా నాకు వదిలేస్తే గడువు లోపల మీరు ఇవ్వాలనుకున్న 1000 వరహాల సంపాదనతో మీ ముందుంచగలను అని ధీమాగా మాటిచ్చాడు. అక్బరు అందుకు అంగీకరించి ఆనాటి నుండి బీర్బల్ ఓటమి కోసం ఆతృతగా ఎదురుచూడసాగాడు. కానీ 6 నెలల ముందే ఆ వ్యక్తి చేతిలో వరహాల మూటతో దర్బార్లో ప్రవేశించడం చూసి ఆశ్చర్యం పట్టలేక, ఇంత డబ్బు సంపాదించడం నీకెలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు. వెంటనే అతడు ఆనందంగా, ప్రభు, ఇదంతా మీ బీర్బల్ గారి పుణ్యమే. చెట్టు నరికి కట్టెలు అమ్ముకోవడం తప్ప ఇంకేమీ తెలియని నాకు వాటికి పాదు చేసి నీరు పోసి రక్షిస్తే అవి ఎంత ఫలసాయాన్ని అందిస్తాయో అర్థమయ్యేలా చెప్పి ఓ మంచి బ్రతుకు తెరువు చూపించారు. ఆయన చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ తను పండించిన నేరేడు పళ్లను కానుకగా అందించాడు. అతని మాటలు విన్న అక్బరుకు సమయస్ఫూర్తితో పాటు సాటి మనిషికి ఉపకారం చేసే బీర్బల్ మంచితనం అర్థమై అతని పట్ల గౌరవం మరింత ఇనుమడించింది. విన్నారు కదా పిల్లలు, ఇక్కడ బీర్బల్ మంచితనంతో పాటు మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, వృక్షో రక్షతి రక్షితః. మొక్కల్ని పిల్లల్లా పెంచితే అవి చెట్లై మనకు ప్రాణవాయువునిచ్చి తల్లుల్లా కాపాడుతాయి. విన్నారు కదా, మరో కథతో మీ ముందుంటాను. బాయ్.